ఈ సందర్భంలో వాళ్ళు ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొని చాలా కాన్ఫిడెంట్గా ఉండేటువంటి విధంగా తయారు చేయాలంటే ఇప్పుడు మనం చేయాల్సినటువంటివి 2 పాయింట్లండి. త్రూ మ్యాథ్స్ అండ్ సైన్స్. ఈ మ్యాథ్స్ అండ్ సైన్స్ని లోతుగా వాళ్ళు అధ్యయనం చేసేటట్టుగా తయారు చేసి దాని ద్వారా స్కిల్స్ని పెంచటం. ఈ స్కిల్స్ పెంచడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అండర్స్టాండింగ్, అప్లికేషన్, ఎనలిటికల్, లాజికల్ స్కిల్స్ పెరగటానికి అవకాశం పెరుగుతాయి. రోజువారీ చేస్తూ పోతే అది విపరీతంగా పెరుగుతాయి. ఎప్పుడైతే అది స్ట్రెంగ్తన్ అయిందో అప్పుడు ఏ టూల్స్ అయినా మరే ఇతర టూల్స్ వచ్చినా సరే వాటిని హ్యాండిల్ చేసే పరిస్థితికి వస్తారు. వాళ్ళ కెపాసిటీ పెరుగుతుంది. సో ఇప్పుడు నేను ఏఐ టూల్స్ ఒక 60 to 80% టాస్క్ చేస్తుందన్నా, మరి ఆ 20%ని ఎవరు చేయగలుగుతారు చెప్పండి? హ్యూమన్. ఇప్పుడు ఈ గోడ కట్టాలంటే ఎవరైనా మామూలుగా కొంచెం ఎక్స్పర్టీజ్ ఉన్నా గోడ కట్టగలుగుతారు. ఫైనల్ ఫినిషింగ్ వచ్చేటప్పటికి ఎవరు చేయగలుగుతారు? ఆర్డినరీ పర్సన్ చేయగలుగుతారా? సో పూర్తిగా ఎక్స్పర్టీజ్ ఉండాలి కదండి వాళ్ళ దగ్గర. వాళ్ళే కదా ఆ ఫైనల్ టచ్లో కంప్లీట్గా ప్రొడక్ట్ని మార్చగలుగుతారు కదా. సో దాట్స్ వాట్ వీ వాంట్ టు అండర్స్టాండ్ అండి. ఇది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది. అందుకే ఇక్కడ ఏం చెప్తుంది అంటే ఎవిడెన్స్ ఏమిటంటే ఇక్కడ ప్యూర్ సైన్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. ఇది నేర్పాలి.